బంగ్లాదేశ్తో 2200 కిలోమీటర్లు సుదీర్ఘ సరిహద్దు పంచుకుంటున్న పశ్చిమ బంగాల్లో ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియ మొదట్నుంచి తీవ్ర వివాదాస్పదమైంది. ఈ ప్రక్షాళనలో దేశ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా ఏకంగా 91 లక్షల మందిని అనర్హులుగా గుర్తించారు. ఇది ఉద్దేశపూర్వకంగా పక్షపాతంతో జరిగిందని తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ ఆందోళన వ్యక్తం చేసింది. ఎస్ఐఆర్ వల్లే తమ ఓటు బ్యాంకుకు భారీ గండిపడిందని ఆరోపించింది. అయితే బెంగాల్లో మొత్తం 293 స్థానాలకు ఫలితాలు వెలువడగా అందులో 70% అంటే 207 సీట్లను బీజేపీ దక్కించుకుంది. అత్యధికంగా 25,000కు పైగా ఓట్లు తొలగించిన 147 నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచింది 64% సీట్లు. ఈ 147లో 95 స్థానాలను బీజేపీ కైవసం చేసుకోగా టీఎంసీ 51, కాంగ్రెస్ 1 స్థానానికి పరిమితమయ్యాయి. 15,000 నుంచి 25,000 ఓట్లు తొలగించిన 67 స్థానాల్లో బీజేపీ దాదాపు 70% సీట్లు సొంతం చేసుకుంది. బీజేపీ 47, టీఎంసీ 19, కాంగ్రెస్ 1 సీటు నెగ్గాయి. 5,000 నుంచి 15,000 ఓట్ల తొలగింపు జరిగిన 62 సీట్లలో బీజేపీ 80% సీట్లు నెగ్గింది. వీటిలో బీజేపీ 50 స్థానాలు గెలుచుకోగా మిగతా 12 స్థానాలను టీఎంసీ దక్కించుకుంది. ఇక 5,000 కన్నా తక్కువ ఓట్లు తీసేసిన 13 స్థానాల్లో అన్నింటినీ బీజేపీ దక్కించుకుంది. టీఎంసీ ఒక్కటి కూడా గెలవలేదు. అంటే తక్కువ ఓట్లు తొలగించిన నియోజకవర్గాల్లోనే బీజేపీ అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ డేటా తృణమూల్ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు భిన్నంగా ఉంది. బెంగాల్ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే ఎస్ఐఆర్ ప్రభావం అంతగా లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 5,000 కన్నా తక్కువ ఓట్లు తీసేసిన 13 స్థానాల్లోనూ బీజేపీనే విజయం సాధించగా టీఎంసీ ఒక్కటి కూడా గెలవలేదని వివరించారు. ఎక్కువ ఓట్లు తొలగించిన సీట్లలోనే తృణమూల్ విజయాల శాతం ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. బెంగాల్ ప్రజలు మార్పును కోరుకున్నందువల్లే బీజేపీ విజయబావుటా ఎగురవేసిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.